పశ్చిమాసియాలో మోగుతున్న యుద్ధభేరి ఒకవైపు, ప్రపంచాన్ని వణికిస్తున్న చమురు సంక్షోభం మరోవైపు. సరిగ్గా ఈ ఉద్రిక్తతల మధ్య గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో బాంబు పేల్చింది యుఏఈ. దశాబ్దాలుగా చమురు సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఒపెక్ కూటమికి గుడ్ బై చెప్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు సంక్షోభ సమయంలో యుఏఈ ఎందుకింత పెద్ద సాహసం చేస్తుంది? అరబ్ దేశాల మధ్య ఎగురుతున్న ఆధిపత్య పోరులో ఈ నిర్ణయం గేమ్ చేంజర్ కాబోతుందా? ఈ వ్యూహంతో ప్రపంచ చమురు మార్కెట్ ముఖ చిత్రం ఎలా మారబోతుంది చూద్దాం స్పెషల్ స్టోరీలో. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అంతర్జాతీయ చమురు విపణిలో ఓ పెను సంచలనం చోటు చేసుకుంది. అటు ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు ప్రపంచ దేశాలను ఆందోళన గురి చేస్తుంటే, ఇటు గల్ఫ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను శాసిస్తున్న ఒపెక్ కూటమి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలగాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది కేవలం ఒక కూటమి నుంచి నిష్క్రమణ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఇంధన రంగంలో రాబోయే పెను మార్పులకు ఒక సంకేతాలిస్తుంది. ఈ నిర్ణయం వెనుకున్న వ్యూహాత్మక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ యుద్ధ సమయంలో చమురు సంక్షోభం తలెత్తకుండా అడ్డుకునేందుకు యుఏఈ వేసిన అడుగు ఓ గేమ్ చేంజర్ కాబోతుందని విశ్లేషిస్తున్నారు. ముడి చమురు ఉత్పత్తి, ధరల నియంత్రణలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఒపెక్ కూటమికి యుఏఈ గుడ్ బై చెప్పడం అంతర్జాతీయ ఇంధన భద్రత పరంగా ఒక మైలురాయి. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో మార్కెట్ వర్గాల్లో అలజడి మొదలయ్యింది. యుద్ధ ప్రభావంతో సరఫరా వ్యవస్థలు దెబ్బతింటున్నా ప్రస్తుత కీలక సమయంలో యుఏఈ స్వతంత్రంగా వ్యవహరించాలని అనుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందని అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఒపెక్ విధించిన కోటాల వల్ల యుఏఈ తన పూర్తి సామర్థ్యంతో చమురును ఉత్పత్తి చేయలేకపోయింది. మే 1 నుంచి ఈ పరిమితులు తొలగడం వల్ల అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి పెరిగి ధరల స్థిరీకరణకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల ఆధిపత్య పోరులో ఒక కొత్త మలుపుగా పరిగణించవచ్చు. గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, యుఏఈల మధ్య సంబంధాల గురించి నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. చమురు ఉత్పత్తి తగ్గించి ధరలను పెంచాలనేది సౌదీ వ్యూహాన్ని యుఏఈ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను కేవలం చమురుపైనే కాకుండా ఇతర రంగాలకు విస్తరించాలని చూస్తున్న ఎమిరేట్స్ ఇందుకోసం భారీ పెట్టుబడులు అవసరమని గుర్తించింది. సౌదీ నాయకత్వంలోని ఒపెక్ పదే ఉత్పత్తులపై కోతలు విధించడం యుఏఈ ప్రయోజనాల గండి కొడుతోంది. అందుకే సౌదీతో సంబంధాలు కొంత దెబ్బతిన్నా సరే తమ దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక వృద్ధి కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. గల్ఫ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలనే పట్టుదల యుఏఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. యుఏఈ కేవలం ఒపెక్ నుంచే కాకుండా ఒపెక్ ప్లస్ నుంచి కూడా తప్పుకోవాలని భావించడం గమనార్హం. ప్రస్తుతం ఒపెక్ ప్లస్లో 12 ఒపెక్ దేశాలతో పాటు మరో 10 ఒపెక్ దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న క్రూడ్ ఆయిల్లో దాదాపు 59% వాటా కూడా ఈ కూటమిదే. నెల ఎంత చమురు వెలికి తీయాలి, మార్కెట్లో ఎంత ఎగుమతి చేయాలి అనే అంశాలను ఈ కూటమి ఐక్యంగా నిర్ణయిస్తుంది. అయితే యుఏఈ వంటి దేశాలకు తమ సహజ వనరులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని తపన ఉన్నప్పటికీ కూటమి నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ఈ అసంతృప్తి వల్లే యుఏఈ బయటకు రావాలని నిశ్చయించుకుంది. ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాల ఉత్పత్తులపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఒపెక్ పట్టు సడలే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగితే అది భారత్ లాంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద ఊరటనిస్తుంది. యుఏఈ తన ఉత్పత్తిని పెంచుకోవడం వల్ల మార్కెట్లో సప్లై చైన్ మెరుగుపడుతుంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అర్థమవుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయని భయపడుతున్న తరుణంలో యుఏఈ ప్రకటన ఒక ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తోంది. గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవడంలో తాము కీలక పాత్ర పోషిస్తామని యుఏఈ హామీ ఇవ్వడం గమనార్హం. కేవలం తమ లాభాల కోసం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూడడం తమ బాధ్యతగా యుఏఈ చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలో యుఏఈ ఇతర దేశాలతో నేరుగా ఒప్పందాలు చేసుకుని ఎగుమతులు పెంచే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం.
ఒకవైపు ఇంధన భద్రత కల్పిస్తామంటూ భరోసా ఇస్తున్న యూఏఈ తీరు చమురు దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలకు భారీ ఊరటిస్తుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒకవైపు ఎర్ర సముద్రంలో దాడులతో ఆయిల్ ట్యాంకర్లన్నీ అగ్నిగుండలా మారిపోతుంటే, మరోవైపు ఇరాన్ వంటి దేశాలు యూఏఈ నిర్ణయంపై రగిలిపోతున్నాయి. ఒపెక్ నుంచి మరిన్ని దేశాలు బయటకు వస్తాయా అన్న భయం సౌదీని వెంటాడుతోంది. అసలు ఈ యుద్ధ వాతావరణంలో యూఏఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మిగిలిన గల్ఫ్ దేశాల రియాక్షన్ ఏంటి? కంటిన్యూ చేద్దాం. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు రవాణా మార్గాల్లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రెడ్ సీ ప్రాంతాల్లో దాడుల వల్ల ఆయిల్ ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు పెరిగి ఇంధన ధరలపై భారం పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూఏఈ తీసుకున్న నిర్ణయం తక్షణమే ఫలితాలను ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో స్థిరత్వాన్ని తెస్తుందని భావిస్తున్నారు. యుద్ధం ఒక కొలిక్కొచ్చిన తర్వాత యూఏఈ పెంచే ఉత్పత్తి ప్రపంచ మార్కెట్లో గేమ్ చేంజర్గా మారుతుందనడంలో సందేహం లేదు. యుద్ధ సమయంలో చమురును ఆయుధంగా వాడుకోవడం, దానిని ఒక ఆర్థిక వనరుగా వినియోగించుకోవాలన్న యూఏఈ ధోరణి ఇతర అరబ్ దేశాలకు భిన్నంగా ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది. యూఏఈ బాటలోనే మరికొన్ని దేశాలు ఒపెక్ నుంచి బయటకొచ్చే అవకాశాలున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు మిగతా సభ్య దేశాలను వేధిస్తోంది. గతంలో ఖతార్, అంగోలా వంటి దేశాలు ఇప్పటికే ఈ కూటమికి స్వస్తి పలకాయి. ఇప్పుడు యూఏఈ వంటి బలమైన దేశం నిష్క్రమిస్తే కూటమిలో మిగిలిన దేశాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంది. ఇతర దేశాలు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మొదలెడితే ఒపెక్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవచ్చు. ఇది భవిష్యత్తులో చమురు విపణిని ఓ కొత్త దిశకు తీసుకెళ్తుందని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు గడ్డ కట్టినట్టుగా ఉన్న ఈ నిర్ణయాల్లో ఇప్పుడు కదలిక రావడం గల్ఫ్ ప్రాంతాల్లో మారుతున్న కొత్త రాజకీయ సమీకరణాలకు బలంగా సంకేతాలిస్తుంది. యూఏఈ నిర్ణయంపై పొరుగు దేశం ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది అత్యంత కీలకం. ఇరాన్ కూడా ఒపెక్ సభ్యదేశమే అయినప్పటికీ అమెరికా ఆంక్షల వల్ల అది ఇప్పటికీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. యూఏఈ స్వతంత్రంగా ఉత్పత్తిని పెంచితే ఇది ఇరాన్ యొక్క మార్కెట్ వాటాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు మిగతా గల్ఫ్ దేశాలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. సౌదీ అరేబియా మౌనంగా ఉన్నప్పటికీ లోలోపల యూఏఈ నిర్ణయంపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. గల్ఫ్ సహకార మండలిలోని ఇతర సభ్య దేశాలు ఈ రెండు పెద్ద దేశాల మధ్య జరుగుతున్న ఈ విభేదాలను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి అంతర్గత విభేదాలు ప్రాంతీయ భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అర్థమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం ఆగిపోయిన తర్వాత మాత్రమే యూఏఈ నిర్ణయం పూర్తి స్థాయి ఫలితాలను ఇస్తుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఎంత ఉత్పత్తి చేసినా సరఫరా వ్యవస్థలు పూర్తిగా అందుబాటులో లేవు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే యూఏఈ తన పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో మార్కెట్ను ముంచెత్తే అవకాశం ఉంది. దీనివల్ల ధరలు భారీగా తగ్గి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యూహాత్మక వృద్ధిని కాంక్షిస్తున్న యూఏఈ ఈ సమయాన్ని తన మౌలిక సదుపాయాల కల్పనకు వాడుకుంటోంది. యుద్ధం ముగిసేలోపు తన ఎనర్జీ సెక్టార్ను మరింత బలోపేతం చేసుకుని ప్రపంచానికి అతిపెద్ద సరఫరాదారుగా ఎదగాలన్నది ఎమిరేట్స్ ప్లాన్. ఈ గేమ్ ప్లాన్ సక్సెస్ అయితే యూఏఈ చమురు ప్రపంచంలో కొత్త బాస్ కావడం ఖాయం. చివరిగా సంక్షోభ సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వారికి విజయం దక్కుతుంది, ఉపాయం ఉన్నవాడికి అపాయం ఉండదు అనే సామెత యూఏఈ ప్రస్తుత వైఖరికి అర్థం పడుతోంది. యుద్ధం, ఆర్థిక మాంద్యం భయాల మధ్య యూపీఏ తీసుకున్న ఒక ముందడుగు గల్ఫ్ చరిత్రలో ఒక నూతన అధ్యయనం లిఖించబోతోంది. ఇది కేవలం చమురు వ్యాపారమే కాదు, అంతర్జాతీయ సంబంధాలను తన పరపతిని పెంచుకునే ఒక గొప్ప దౌత్య వ్యూహం. చమురు ఉత్పత్తి పెంచడం ద్వారా ఇంధన భద్రత కల్పిస్తామన్న వారి ప్రకటన ప్రపంచ దేశాల్లో విశ్వాసాన్ని నింపుతోంది. యుద్ధం తర్వాత వచ్చే మార్పులు ఎలా ఉన్నా యూఏఈ మాత్రం తన దారి తాను వెతుక్కుని అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది. ఈ పరిణామాలు ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో కాలమే నిర్ణయించాలి. యుద్ధం ముగిశాక చమురు మార్కెట్లో అసలైన ఆట మొదలు కాబోతుంది. తన మౌలిక సదుపాయాలతో ప్రపంచానికే అతిపెద్ద ఇంధన సరఫరాదారుగా ఎదగాలన్న యూఏఈ వ్యూహం గల్ఫ్ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలకటం ఖాయం. ఒకప్పుడు చమురును ఆయుధంగా వాడిన దేశాల మధ్య
ఇప్పుడు అదే చమురుతో శాంతి వృద్ధి తెచ్చేందుకు యుఏఈ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయితే గ్లోబల్ ఎకనమీకి మహర్దశ పట్టినట్టే. ఈ ఆయిల్ పాలిటిక్స్లో ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు కాబోతున్నాయో వేచి చూడాల్సిందే.